2025 జనవరి నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మకర రాశి ఫలితాలు. మకరస్యాన్ మృగో నక్రః. మకర రాశికి శని అధిపతి. వీళ్ళకి ఇంతకుముందు ఏలినాటి శని జరిగింది. మరి దాదాపు 7 సంవత్సరాల 3 నెలలు ఈ మకర రాశి వాళ్ళ పడ్డ నరకం మామూలు నరకం కాదు. చెప్పటానికి వీలు లేనటువంటి కష్టాలన్నీ పడ్డారు. అప్పుల పాలైపోయినారు. తినటానికి వేళకి తిండి దొరకలేదు. ఒకవేళ తిందామని కూర్చుంటే కూడా వాళ్ళు పడ్డ బాధలకి తిండి తినబుద్ధి పుట్టక చాలా బాధలు పడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళాలి. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు, రాహువు, కుజుడు బాగున్నారు. కానీ ఈ రాశి వాళ్ళు బాగున్నారని నమ్మటానికి వెళ్ళలేదు. పాపగ్రహాల యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే శనికి వక్రగతి, ముందుకు వెళుతూ వెనక నష్టపరుస్తాడు. తేలేం చేస్తుంది, కొండబెట్టి కుడుతుంది. ఆ కొండ ఎట్లా ఉంటుంది, ఇనపదిలాగా ఉంటుంది. ఆ కొండ ఓ పెద్ద మందమైన ఇనప వస్తువైనా సరే అట్లా కొట్టిందంటే సన్న బెజ్జం పడుతుంది. ఎంత బెజ్జం అంటే దారం గుచ్చడానికి కూడా దూరంత బెజ్జం పడుతుంది. వెనకాల తొండం ఉంటుంది, అది విషం కక్కుతుంది దాని మీద. ఆ బెజ్జం పడ్డ చోట లోపలికి ఆ విషం పోయి దాదాపు కాని వెడపున మొత్తం ధ్వంసమై పగిలిపోతుంది. ఎంత ఉపయోగపడే వస్తువు కూడా అది పనికిరాదిగా తీసి అవతల బారేయాల్సిందే. ఒకప్పుడు మా చిన్నతనంలో కట్టెల పొయ్యిల మీద వంట చేసేవాళ్ళు. కంచువి బాగా మందపు గుండెలు ఉండేవి. తీసుకెళ్ళి పైన అటకల మీద పెట్టేవాళ్ళు. అక్కడ తేలు కొట్టిందంటే మాత్రం గుండె పారేయటమే, కరిగించి పారేయాల్సింది. అంత చండాలమైనటువంటి సమయం ఈ మకర రాశి చివరి దశ. ఇన్ని కష్టాలు పడ్డారు. చివరి 2 నెలల్లో శని మారిపోతున్నాడు. అయితే తేలు యొక్క స్వభావం ఎందుకు చెప్పారంటే అట్టా కొండెతో కొట్టడమే కాక తొండంతో విషం దక్కిందంటే మానికి తప్పాలు ఎట్లా పాడైపోతుందో ఈ శని వల్ల కూడా అట్లాంటి అపకారం జరుగుతుంది. ఈ శని ఎటువంటి వాడంటే ఏలినాడు శని ప్రభావం మొదట్లో లాభం చూపిస్తే చివరికి పూర్తిగా సర్వనాశనం చేసిపోతాడు. మొదట్లో నష్టం చూపించడం వాళ్ళకి తర్వాత చివరికి బాగా లాభం చూపిస్తాడు. మీకు ముందు ఏం జరిగిందో గుర్తుపెట్టుకోండి. మొదట్లో బాగా నష్టపడితే ఈ శని ఏప్రిల్లో మారిపోతున్నాడు. ఆ టైంలో మీకు మంచి లాభం జరుగుతుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం, శివుణ్ణి పూజించడం, తర్వాత దమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, శని దగ్గర దీపారాధన చేయటం, ఈశ్వరుని మారేడుదరాలతో పూజించడం, ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోవటం, చేతనైనంత వరకు ఏ జీవరాశికైనా అంత ఆహారం పెట్టడం, ఇట్లా చేస్తే మీ కష్టాలు మొత్తం గట్టెక్కి మంచి అభివృద్ధిగా ముందు నుంచి సాధిస్తారు. కాబట్టి చిన్న మొక్క భూమిలో వేశాం, దాన్ని జాగ్రత్తగా కాపాడితే పెద్ద వృక్షమై కొన్ని వేల పండ్లు ఇస్తుంది. అట్లా మీరు పైకి వచ్చే రోజులు దగ్గరికి వచ్చినాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. మరి ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి వివాహం జరగటం, సంతానం కలగటం, కుటుంబ గౌరవాలు పెరగటం, ఇల్లు కొనుక్కోవటం, ఇట్లాంటి మంచి లక్షణాలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ముందుగా తల్లిదండ్రుల్ని, దైవాన్ని, నోరు లేని జీవరాశుల్ని పోషించడం, దైవ దర్శనం చేసుకోవటం, జ్యోతిష్యం చెప్పించుకోవటం, జాతకం చూసుకోవటం, పెద్దవాళ్ళు చెప్పిన జాతక రీత్యా మీ ప్రవర్తన మార్చుకోవడం చేస్తే మీకు చాలా మంచి రోజులు 2 నెలల్లో రాబోతున్నాయి. కాబట్టి ముందుగా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.